అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని యొక్క అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. రబ్బీ జిద్ని ఇల్మా. శ్రీ సాయిబాబా వారు అంటే షిరిడి సాయిబాబా వారు మనందరికి కూడా సుపరిచితమే. ప్రతి ఒక్క హిందువులు ఆయన గుడి కట్టుకొని కూడా ఆరాధిస్తున్నారు. వారు ఆరాధిస్తున్న ముక్కోటి దేవీ దేవతల్లో ఆయన కూడా ఒకరు. అయితే హిందువులతో పాటు మన ముస్లిం సోదరులు కూడా ఆయన వద్దకు వెళ్తూ ఉన్నారు. ఇది మనం ఒక విషయం గమనించాలి. దీనికి ముందు కూడా నేను నా ఛానల్లో షిరిడి సాయిబాబా గురించి ఒక వీడియో పెట్టాను. మరొకసారి కూడా ఇన్షాల్లా ఇంకొంచెం క్లుప్తంగా వివరించాలి అని అనుకుంటున్నాను. అయితే ఈ చిన్న క్లిప్ మాత్రము చాలా జాగ్రత్తగా గమనించండి. షిరిడి సాయిబాబా వారు, నా దేహం ఎవరికీ శాశ్వతం కాదు, కేవలం అల్లాహకు మాత్రమే. నేను ఎవరికీ బానిసను కాదు, కేవలం నా అల్లాహకు మాత్రమే. కేవలం అల్లాహ్ను మాత్రమే విశ్వసించండి, ఆయనే మనందరి సృష్టికర్త అని చెప్పిన వ్యక్తి మాటలను విస్మరించి ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు హిందువులు, ఆయనతో పాటు ఉన్న ముస్లింలు కూడా. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే, ఒక వ్యక్తి నేను దేవుని కాదురా బాబో అని చెప్పిన తర్వాత కూడా ఆయనే దేవుడిగా చేసుకుని మనం ఆరాధిస్తున్నామంటే మన యొక్క జ్ఞానము ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి సోదర మహాశివులారా. సో ఇన్షాల్లా షిరిడి సాయిబాబా వారు చెప్పిన విషయాలు ఏంటి అనేది శ్రీ సాయి లీలామృతం రచన ఎక్రాల భరద్వాజ ఆయన రాసిన పుస్తకంలో నుంచి ఇన్షాల్లా మీకు నేను కొన్ని విషయాలు వీడియో రూపంలో తెలియజేస్తాను. వాటిని చూడండి, చదవండి, సృష్టికర్తను అల్లాహ్ను విశ్వసించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.